మిమ్మల్ని నాగశౌర్య గారు ఎంత సపోర్ట్ చేస్తూ ఉంటారు? అంటే నేను ఏది చేసినా కానీ నో చెప్పడం. ఇది యాక్చువల్గా నేను ఈ కిచెన్ అనేది పెడదాం అనేది నేను ఒక 2011 నుంచి అనుకున్నాను, కానీ ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది అని చెప్పి నన్ను సపోర్ట్ చేయలేదు. అలా 2 times 3 times అడుగుతుంటే అట్లా పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు శౌర్యకి మ్యారేజ్ అయిపోయింది, పెద్ద బాబుంది, నేను ఖాళీగా ఉన్నాను, ఏదో ఒకటి చేయాలి. ప్లస్ నాకేంటి ఫుడ్ వండటం అనేది బాగా ఇష్టంతో అనుకుని సరే క్లౌడ్ కిచెన్ అని అనుకుని వాడికి ఏమని చెప్పానంటే ఇలా అనుకున్నా అంటే సరే అయితే చెఫ్స్తో పెట్టి చేయించు, నువ్వు చేయించొద్దు, నువ్వు చేయొద్దు అన్నాడు. సర్లే అన్న. ఆ తర్వాత ఈ క్లౌడ్ కిచెన్ వర్క్ జరుగుతుండగా ఇట్లా అనుకోకుండా డైనింగ్ ఉందా అని అడిగితే అట్లా కొంచెం డెవలప్ చేసాం. అంతా అయిన తర్వాత తెలుసు ఇది డైనింగ్ ఉంది ఇట్లా ఉందని. ఎందుకంటే వద్దు అంటాడు. ఇక్కడికి వచ్చి షాక్ అయ్యాడు, అమ్మ ఇదేంటి అని అన్నాడు. ఏం లేదమ్మా ఊరిని చిన్నగా చేస్తున్నాను అని చెప్పాను. సరే అమ్మ కష్టపడకు, చెఫ్స్తో పెట్టి చేయించుకో అన్నాడు. ఇట్స్ బికాస్ అమ్మ కష్టపడద్దు అని అది ఎక్కువ కష్టపడద్దు, అది కాకపోతే ఇష్టమైంది చేసుకో. తరుణ్ భాస్కర్ గారు మీకు ఏమైనా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు ఎప్పుడైనా? ఎవరైనా ఏ పిల్లలైనా వాళ్ళు వచ్చి అమ్మ నువ్వు కష్టపడకు, నువ్వు చేయకు అని అనేదే వాళ్ళు చూసుకుంటే వాళ్ళు 24 గంటలు మనం చూసుకోవాలని లేదు. అంటే మనం వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళని చూసుకుంటాం కదా, బట్ వాళ్ళ పనితోటి వాళ్ళు బిజీగా ఉన్నా కానీ ఒక మాట అంటారు చూడమ్మా, డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ అని అంటారు. దట్ ఈస్ ఇనఫ్. అది అంటే అదే దట్ సెల్ఫ్ ఇస్ కేరింగ్. ఎందుకంటే దే కాంట్ గివ్ దియర్ టైమ్ అండ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఆల్సో. తప్పు అది. బట్ ఏది చేసినా కానీ ఓకే నీకు ఇష్టమైతే చేయి, బట్ డోంట్ ఎగ్జాక్ట్ యువర్ సెల్ఫ్ అని అంటారు. ఎగ్జాక్ట్ చేసుకో, నీకు ఏది ఇష్టమో చేయి. ఓకే.